హాయ్ ఫ్రెండ్స్, రాయలసీమ కర్నూలు జిల్లా షబాష్పురం అనే ఒక ప్రాంతంలో ఈ స్టోన్ ఒక పెద్దాయనికి దొరికింది. నాకు చూపించేటప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది. రాయలసీమలో దొరికినటువంటి స్టోన్స్ ఇవి. చూసేదానికి ఒక పక్క చాలా స్మూత్గా మంచిగా కనబడతా ఉన్నాయి. వాళ్ళకి కొంచెం డౌట్ ఉండటం వల్ల ఈ స్టోన్స్ మీద నాకు చూపించడం జరిగింది. మీలో ఇలాంటి స్టోన్స్ ఎంతమందికి దొరికాయన్నది మనం ఒక ఆలోచన చేసుకోవాలి. ఇంతకన్నా మంచి స్టోన్స్ దొరికే ప్రాంతం మనకి తెలిస్తే ఎంత బాగుంటుంది అనే ఒక తెలియజేసే ఒక మనిషి ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఎంతమందికి అయితే ఉంటుందో అలాంటి వాళ్ళే వీడియోస్ చూసి సపోర్ట్ చేయగలుగుతారు, లైక్ చేయగలుగుతారు అనుకుంటున్నాను. ప్రతిరోజు చూసే నా సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ప్రతిరోజు నేను పంపించే వీడియోస్ని వాళ్ళే చూస్తుంటారు, వాళ్ళే లైక్ చేస్తుంటారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి స్టోన్స్. వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి చిన్న టెస్టింగ్ మిషన్ తోటి చెక్ చేసినప్పుడు ఇవి 4 పాయింట్ల కన్నా ఎక్కువ రాలేదు. కొన్ని స్టోన్స్ అన్నవాళ్ళు ఫెవికిక్ లాంటిది పెట్టి వాటిని అంటించి అక్కడ గ్లాసులో పెట్టడం జరిగింది. వాటి వల్ల కొన్ని స్టోన్స్ పీగుతున్నా కూడా అవి బయటికి రావటం లేదు. అక్కడక్కడ ఆ మరకలు ఈ స్టోన్ మీద కూడా కనబడతా ఉన్నాయి. ఇంత మంచి స్టోన్స్ని వాళ్ళు మంచి ప్లేస్లో వెతికారు. అలాంటి ప్లేస్లో ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియపరుస్తున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. రాయలసీమ పెరవెల్లి దగ్గరలో వస్తుంది షబాష్పురం అనేది. ఆ ప్రాంతంలో దొరికినటువంటి స్టోన్స్ ఫ్రెండ్స్ ఇవి. వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చిందంటే ఈ స్టోన్లో ఒక చిన్న మెరుపు కనబడుతుంది కదా, ఆ మెరుపు ఉండటం వల్ల ఇదొక మంచి స్టోన్, డైమండ్ అనుకొని ఒక ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. ముందు ఇచ్చినటువంటి స్టోన్స్ అన్నీ కొంచెం పలుకురాలు మాదిరిగా కనబడ్డాయి. దీంట్లో ఒక చిన్న మెరుపు అనేది కనబడటంతో వాళ్ళు ఇది ఒక డైమండ్ అనుకున్నారు. ఈ స్టోన్ చూసి చెప్పిన తర్వాత ఆ చిన్న క్రాక్ ఉండటం వల్ల అది మెరుస్తుంది. అందువల్లే మీరు డైమండ్ అనుకుంటున్నారు, అది డైమండ్ కాదమ్మా అని వాళ్ళకి తెలియజేయటం జరిగింది. నిజంగా ఇలాంటి పెద్దవాళ్ళు అలాంటి ప్రాంతానికి వెళ్ళి వెతికి ఇలాంటి స్టోన్స్ మనం చూసి కాదు అనగానే వాళ్ళ ఫీలింగ్స్ బాధగా ఉంటుంది. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినంత వరకు ఇవి డైమండ్స్ అనే చాలా సంతోషంలో ఉన్నారు. వెళ్ళి ఒక్కసారిగా ఇవి డైమండ్స్ కాదని చెప్పడంతో కనబడుతుంది కదా ఆ మెరుపు, అది పగలటం వల్ల వచ్చింది. ఇది చాలామంది ఈ చిన్న మాటని గమనించి తెలుసుకోగలరు. అలాంటి మెరుపు అనేది సహజంగా ఒక రాయి అనేది పగలటం వల్ల వస్తుంది. ఆ మెరుపు అనేది తెలుసుకోండి, తెలియజేయండి. ఎవరికైనా ఇలాంటి స్టోన్స్ దొరికి ఇలాంటి మెరుపు ఉండి చూపించే వాళ్ళకి తెలియజేయండి అని చెప్తున్నాను. నా మాటల వల్ల కానీ వీడియోస్ వల్ల కానీ ఎవరికైనా నష్టం జరిగినా, ఇబ్బంది కలిగినా దయచేసి నన్ను మన్నించగలరు. మీరిచ్చే ప్రతి లైక్ నాకెంతో సపోర్ట్ చేస్తుంది. అక్కడక్కడ తెల్లటి కవర్ కోటింగ్ మరకలు కనబడటం వల్ల కారణం ఏంటంటే వాళ్ళు గమ్ము పెట్టి అంటించారు, ఫెవికిక్ లాంటిది. దానివల్ల ఇలా అక్కడక్కడ కొన్ని స్టోన్స్ ఇలా కనబడుతున్నాయి. నేను చేసేది ఇదే రాడ్ బిన్నింగ్ వర్క్. ఈ పని లేని సమయంలోనే నేను వజ్రాల అన్వేషణకి వెళ్తుంటాను, రాడ్ బిన్నింగ్ పని చేస్తుంటాను. మీలో
చాలా మందికి తెలుసు నేనేం చేస్తుంటానో, ఏం పని చేస్తుంటానో అనేది. ఇది నాకు చాలా ఉపయోగపడుతుందనేసి ఎక్కడ సేవ్ చేయాలన్నది నాకు తెలియక నాతో పాటు మీకు తెలియజేస్తూ ఈ వీడియోని భద్రం చేసుకోవడానికి నాకు ఒక మంచి ఛాన్స్ ఉందని అనుకుంటూ ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్టింగ్.